యానే బాబు నేను మొన్న వేసుకున్నాను అదే చీర, అదే అస్సలు బాగాలేదనిందిరా. మరి కట్ చేసి చూస్తే అదే చీర కోసం వెళ్ళిపోయింది షాప్కి. అసలు టూ మచ్ రా బాబు. ఎంతమందిని చూడలేదే, బొటికులు పెట్టేస్తాను ఓహో ఊడబడిపోతారు కూర్చొని. బాగాలేకపోతే బాగాలేదు, మళ్ళీ అది వెళ్ళి కొండం ఏంటి అసలు. చలో అయితే యా బాయ్. హాయ్. ఏంటి ఎవరి గురించి వేసేస్తున్నావు? పావని అని చెప్పి మా ఫ్రెండ్ అమ్మాయి, నేను మొన్న ఏదో చీర కట్టుకుంటే అస్సలు బాగాలేదు, నీకు అస్సలు సూట్ అవ్వలేదని విన్నాను. ఇక్కడ అమ్మాయి ఏదో బొటికి పెడతానంటుందా? ఎంతమందిని చూడలేదు శరత్ అలాగా నిన్న వాళ్ళని. నువ్వేదో పెడతానన్నావు. నీతో మాట్లాడుతానే నువ్వు బిజీగా తిరుగుతున్నావు. ఒక్క టైం ఇచ్చావు నాకు చూడకలాగా. 4 రోజులైంది నువ్వు నాతో మాట్లాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను శరత్ నీతో మాట్లాడాలి శరత్, ఒక 5 minutes టైం ఇవ్వు అంటే ఇస్తాను. వెయిట్ బిజీ. చెప్తున్నాను కదా, బిజినెస్ పెడతాను అంటే చాలా ఈజీ, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడమే కష్టం. మాట్లాడుతున్నావు, నీకు ఇంట్రెస్ట్ ఉండాలి. నువ్వు మాట్లాడుతున్నావా? ఇప్పుడు ఎవరు అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు, నీ గురించి అలాగే మాట్లాడతారు అందరూ. నేను ఎవరికి చెప్పలేను బిజినెస్ స్టార్ట్ ఎందుకు చెప్పలేదు నువ్వు? అందరికీ తెలుసు ఆల్రెడీ, ఫ్యామిలీ మొత్తం చెప్తావు బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను. యా, బికాజ్ నువ్వు సపోర్ట్ చేస్తావు చెప్పడానికి ప్రౌడ్ గా చెప్పాను సపోర్ట్ చేస్తున్నావు అని. కరెక్టే నిషా, నేను సపోర్ట్ చేయడానికి నువ్వు ఏదో చెయ్యాలి కదా, నువ్వేమి చేయకుండా నన్ను ఏం చేయమంటావు? అబ్బా అంతా కాదు శరత్, నాకు 10 లక్షలు కావాలి ఇప్పుడు స్టాక్ తెప్పించడానికి. ఒకేసారి 10 లక్షల స్టాక్ ఎందుకు నిషా? అని ఇప్పుడు నేను గుర్తు చేస్తే నీకు గుర్తొచ్చింది నీకు.